ఆ రోజు జిల్లా కోర్టులో అసాధారణమైన నిశ్శబ్దం. బెంచ్పై న్యాయమూర్తి కూర్చున్నారు. ఎదురుగా న్యాయవాదులు, వెనక బెంచీల్లో గ్రామస్థులు. మధ్యలో ఒక కేసు. ఈ చెట్టు ఎవరిది? చూడటానికి చిన్న ప్రశ్నలా కనిపించినా ఆ చెట్టు మీద మొత్తం ఊరి భవిష్యత్తు ఆధారపడింది. ఆ చెట్టుకు పేరు పెట్టలేదు, కాని ఊరివాళ్లు దాన్ని పెద్ద చెట్టు అని పిలిచేవారు. అది బస్టాండ్ పక్కన ఉంది. నీడ ఇస్తుంది, వర్షంలో ఆశ్రయమిస్తుంది, పక్షులకు నివాసం. ఇప్పుడు మాత్రం ఒక కాంట్రాక్టర్ అంటున్నాడు, ఆ భూమి నాది, చెట్టు తొలగిస్తా అని. గ్రామమంటోంది, చెట్టు ఊరిది అని. అందుకే కేసు కోర్టుకు వచ్చింది. న్యాయమూర్తి అడిగారు, ఈ చెట్టు ఎవరిది అని చెప్పే సాక్షులున్నారా అని. కాంట్రాక్టర్ తన పత్రాలు చూపించాడు. సర్వే నంబర్లు, మ్యాపులు. గ్రామస్థులు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల దగ్గర కాగితాలు లేవు. నిశ్శబ్దం. అప్పుడే వెనక బెంచ్లో నుండి ఒక చిన్న చెయ్యి పైకి లేచింది. అది మణి. వయసు 10. చొక్కా కొంచెం పెద్దది. కళ్ళలో భయం, కాని ధైర్యం కూడా. న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు అని అడిగారు. మణి ముందుకొచ్చాడు. మణి ఆ చెట్టు దగ్గరే పెరిగాడు. అమ్మ టీ స్టాల్ పెట్టేది ఆ చెట్టు నీడలోనే. స్కూల్ నుంచి వచ్చాక అక్కడే హోంవర్క్. వేసవిలో అదే ఆశ్రయం. మణి కోర్టులో నిలబడి అన్నాడు, సార్, ఆ చెట్టు మా అమ్మకన్నా పెద్దది అని అందరూ నవ్వారు. కాని న్యాయమూర్తి నవ్వలేదు. న్యాయవాది అడిగారు, నీకు ఎలా తెలుసు చెట్టు ఊరిదని? మణి నెమ్మదిగా అన్నాడు, ఎందుకంటే చెట్టు ఎప్పుడూ ఎవరికీ ఇది నాది అని చెప్పలేదు. కోర్టులో మౌనం. మణి చెప్పాడు, వర్షంలో ప్రయాణికులు ఎలా నిలబడతారో, ఎండలో వృద్ధులు ఎలా కూర్చుంటారో, పక్షులు ఎలా గూళ్ళు కట్టుకున్నాయో, ఇవి పేపర్లో ఉండవు సార్, కాని జరుగుతాయి అన్నాడు. కాంట్రాక్టర్ లేచి అన్నాడు, భావోద్వేగాలతో చట్టం నడవదు. న్యాయమూర్తి కాంట్రాక్టర్ని అడిగారు, ఈ చెట్టు ఉన్నప్పుడు మీరు భూమి కొనుగోలు చేశారా అని. అతడు మౌనంగా నిలబడ్డాడు. న్యాయమూర్తి మణిని చూశారు. ఈ చెట్టు నరికితే ఏం జరుగుతుంది? మణి ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, నీడపోతుంది సార్, కాని అలవాటు కూడా పోతుంది. ఆ మాట కోర్టులోని అందరి మనస్సుల్లో పడింది. న్యాయమూర్తి తీర్పు చెప్పారు, ఈ చెట్టు కేవలం భూమి మీద నిలబడలేదు, ఇది ప్రజల జీవితాల్లో ఉంది. కాబట్టి ఇది వ్యక్తిగత ఆస్తి కాదు, సామూహిక వారసత్వం అని చెట్టు కాపాడబడింది. కోర్టు బయట గ్రామస్థులు మణిని చుట్టుముట్టారు. అమ్మ కళ్ళలో కన్నీళ్లు. నువ్వెలా ధైర్యం తెచ్చుకున్నావు అని అడిగింది. మణి అన్నాడు, అది రోజూ నాకు నీడే ఇచ్చింది కదమ్మా. ఆ చెట్టు అలాగే ఉంది. దాని కింద ఇప్పుడొక బోర్డు. కొన్ని సాక్ష్యాలు మాటల్లో కాదు, జీవితాల్లో ఉంటాయి అని. ఈ కథ సందేశం, చట్టానికి మనసు కూడా ఉంటుంది. చిన్న గొంతు కూడా పెద్ద నిజం చెప్పగలదు. ప్రకృతి మనది కాదు, మనం దానివాళ్లం.